ॐ पुराणानि साक्षात् धर्मचक्र प्रवर्तनम् ज्ञानदीपं प्रज्वलयेत् भारतीय धर्म विकास। శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. వరలక్ష్మీ వ్రతం ఇది శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో ఆచరించేటువంటి వ్రతం. మహాలక్ష్మీదేవే వరలక్ష్మీదేవి. అవధి లేనటువంటి శుభలక్షణాలకు నిలయమైనటువంటి మహాలక్ష్మీదేవి భక్తజనులకు అభయమిచ్చి వరాలను ప్రసాదించే తల్లిగా ఆవిడ అందరినీ పరిరక్షిస్తుంది కాబట్టి ఆవిడికి వరలక్ష్మి అనేటువంటి పేరు. అమ్మా అని ఆర్తితో పిలిస్తే ఏ తల్లి పలకకుండా ఉంటుంది చెప్పండి. నిజానికి మహాలక్ష్మీ దేవిని ఇంద్రాది దేవతలు ఉపాసించి ఆవిడకి భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఆ తల్లి యొక్క అనుగ్రహం చేతనే దేవేంద్ర పదవిని ఇంద్రుడు పొందగలిగాడు. పాలసముద్రాన్ని మధించినటువంటి సమయంలో సాక్షాత్ మహాలక్ష్మీదేవి పాలకడలిలో ఆవిర్భవించింది. అసలు సముద్రాన్ని మధించవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఒకానొకనాడు దూర్వాస యోగీంద్రుల వారు దేవేంద్రుడికి జగన్మాత అయినటువంటి పరమేశ్వరి చేత ఇయ్యబడినటువంటి పద్మమాలను దేవేంద్రుడికి ఇచ్చాడు. దేవేంద్రుడు దాన్ని స్వీకరించాడు. తన యొక్క వాహనమైనటువంటి ఐరావతం యొక్క శిరస్సు మీద ఉంచాడు. పద్మముల్లో ఉండేటువంటి తుమ్మెదలు ఐరావతం యొక్క కుంభస్థలాన్ని పీడించడం చేత ఆ పద్మమాలను నేల మీద పడవేసి కాళ్ళతో తొక్కింది. ఈ విషయాన్ని చూచాడు దూర్వాస యోగేంద్రుడు. ఇంద్ర, నా యొక్క తపఫలంగా అమ్మవారి చేత నాకు ఇయ్యబడినటువంటి ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి ఈ పద్మమాలను నీకు ఇస్తే దీని యందు అలక్ష్యభావాన్ని చూపించావు కాబట్టి నీ త్రైలోక్య ఆధిపత్య పదవి సమస్త సంపదలు నశించిపోతాయి అని శపించి వెళ్ళిపోయాడు. మహాత్ముల యొక్క అనుగ్రహము ఆగ్రహము ఈ రెండూ కూడా చాలా గొప్పవి. ఎందుకంటే వాళ్ళ అనుగ్రహం ఎంత గొప్పదో ఆగ్రహం కూడా అంత గొప్పది. ఆ రెండింటినీ కూడా అనుభవించడానికి చాలా లక్ష్యము, భక్తి, శ్రద్ధ ఉండాలి. కించిత్ అలక్ష్యము దేవేంద్రుడికి ఇంద్ర పదవి నుంచి భ్రష్టుణ్ణి చేసింది. బ్రహ్మదేవుడి దగ్గరికి పరిగెత్తాడు. బ్రహ్మదేవ రక్షించమన్నాడు. దేవగణాలన్నింటినీ తీసుకొని ఆది మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి పరిస్థితి వివరించి తనకు మళ్ళీ ఇంద్ర పదవి సకల సంపదలు కలిగేలాగా అనుగ్రహించమని వేడుకుంటే, పాలసముద్రాన్ని చిలకండి, తద్వారా పోయినటువంటి నీ సంపదలన్నీ నువ్వు తిరిగి పొందగలుగుతావు అని విష్ణుదేవుడు చెబితే, ఆ బృహత్ కార్యాన్ని నిర్వర్తించి కృతకృత్యుణ్ణి చేయమని చెప్పి దేవేంద్రాదులు వేడుకుంటే, ఆది మహావిష్ణువే ఆ సముద్ర మథన
కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగే విధంగా ఏర్పాట్లు గావించాడు. వాసుకి త్రాడుగా, మందర పర్వతం కవ్వంగా, ఓ పక్క దేవగణాలు, ఒక పక్క అసురగణాలు. బలిచక్రవర్తి అసురుల పక్షాన నిలబడ్డాడు నాయకుడుగా, దేవతల పక్షాన ఇంద్రుడు నిలబడ్డాడు. పాల సముద్రాన్ని చిలికారు. నిరంతరం ఆ పాల సముద్ర మథనంలో పరిపూర్ణత చేకూరేంత వరకు పరమాత్మ తాను అన్నిటా తానే అయి ఆ సముద్ర మథనాన్ని గావింపచేశాడు. రాక్షసుల్లో ఉన్నది పరమాత్మ యొక్క శక్తే, దేవతల్లో ఉన్నది, పర్వతంలో ఉన్నది, వాసుకులో ఉన్నది. అలాగే కూర్మావతారాన్ని ధరించి దాన్ని భరించినటువంటి వాడు, అది క్రిందకి పడిపోకుండా సహస్ర బాహువులతో ఆ పర్వతాన్ని పట్టుకున్నటువంటి వాడు, అన్నీ తానై ఆ సముద్ర మథనం గావించేలాగా పరమాత్మ యొక్క అనుగ్రహంతో దేవతలు, అసురులు ఈ యొక్క సముద్ర మథనాన్ని గావించారు. హాలాహలం పుట్టింది. ఈశ్వరుడు స్వీకరించి రక్షించాడు. కామధేనువు, ఐరావతం, ఉచ్చైశ్రవం, కల్పవృక్షం ఇత్యాదిగా అనేకమైనటువంటి సంపదలు ఆవిర్భవించాయి పాలసముద్రంలో. అప్సరసకాంతలు జన్మించారు. అనంతరం ఆది మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం అని శ్రీ సూక్తంలో అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని, అమ్మవారి గుణగణాలని కీర్తిస్తూ ఉంటాయి. అమ్మవారు ఆవిర్భవించగానే మహాతేజోవంతమైనటువంటి, సమస్తమైనటువంటి మంగళములకు శుభములకు నిలయమైనటువంటిది, సమస్త సౌభాగ్యములకు ఐశ్వర్యములకు హేతువైనటువంటి మహాలక్ష్మీదేవి పాలసముద్రంలో ఆవిర్భవించింది. దేవేంద్రుడు సువర్ణ రత్న ఖచ్చిత సింహాసనాన్ని సమర్పించి చేతులు జోడించి నమస్కారం చేశాడు. భూదేవి పంచ పల్లవాలను, పంచగవ్యాలను సమర్పించింది. గోవు నుంచి వచ్చేటువంటి పాలు, పెరుగు, తేనె ఇత్యాదివన్నీ కూడా, పాలు, పెరుగు, వెన్న ఇత్యాదివన్నీ కూడా సమర్పణ చేసింది. భూదేవి తన నుంచి వచ్చేటువంటి పంచగవ్యాలను, పంచామృతాలను అమ్మవారికి సమర్పణం చేసింది. మేఘాలు మంగళ వాయిద్యాలు మోగించాయి. పవిత్రమైనటువంటి జలాలతో అమ్మవారికి అభిషేకం గావించాయి. సముద్రుడు పట్టు వస్త్రాలను జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవికి పుత్రికగా భావించి సమర్పణం చేశాడు. బ్రహ్మదేవుడు పద్మాసనాన్ని అమ్మవారికి ఇచ్చాడు. వరుణదేవుడు వైజయంతిమాలను సమర్పించాడు అమ్మవారికి. నాగులు చెవులకు ఉండేటువంటి ఆభరణములను సమర్పించాయి. విశ్వకర్మ బంగారుమయమైనటువంటి వజ్ర వైఢూర్యములు పొదగబడినటువంటి అనేకమైనటువంటి ఆభరణములను అమ్మవారికి సమర్పణం చేశారు. అలాంటి మహోన్నతమైనటువంటి సూర్యునిలాగా, చంద్రునిలాగా ప్రకాశించేటువంటి అమ్మవారు సూర్యుల్లో ఉండేటువంటి ప్రకాశము, చంద్రుల్లో ఉండేటువంటి ఆహ్లాదము, ఈ రెండూ కలిసి ఉన్నటువంటి ఆవిడ. అదే శ్రీ సూక్తం అమ్మవారి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తుంది. అలాంటి అమ్మవారు ఆవిర్భవించింది. అందరికేసి చూచింది. అకలంకుడైనటువంటి వాడు, స్వయం ప్రకాశమైనటువంటి వాడు, సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ఆది మహావిష్ణువు యొక్క హృదయ కమలాన్ని చేరింది అమ్మవారు. హరిని తన యొక్క భర్తగా స్వీకరించింది. మహాలక్ష్మీదేవిని శ్రీహరి ఆది మహావిష్ణువు తన హృదయంలో ఉంచుకున్నాడు. అలాగా ఆవిర్భవించినటువంటి మహాలక్ష్మీదేవినే ఈ వేళ రోజున ఈ వరలక్ష్మీ వ్రతం నాడు మన యొక్క గృహాల్లో విశేషమైనటువంటి ఆరాధన చేస్తాం.
అక్కడ పాల సముద్రం. ఇక్కడ మన గృహానికి మామిడి తోరణాలు కట్టి ఈశాన్య భాగంలో చక్కగా మండపాన్ని ఏర్పాటు చేసి తెల్లని వస్త్రాన్ని వేసి పాల నురుగులాగా ఉండేటువంటి బియ్యం అందులో పోసి వాటిని చక్కగా చదిరి గణేశాది పంచపాలకుల్ని, అష్టదిక్పాలకుల్ని, దేవేంద్రాదుల్ని అందరినీ ఆవాహన చేస్తాం. దేవతల్ని ఆవాహన చేసి వెండితో కానీ, బంగారంతో కానీ, మట్టితో కానీ మన శక్తి కొలది ఒక కలశను ఏర్పాటు చేసి అందులో పవిత్ర జలాల నుంచి భూదేవి చేత ఈయబడినటువంటిది అలనాడు పాల సముద్రాన్ని చిలికితే అందులోంచి ఆవిర్భవించిన మహాలక్ష్మీదేవికి పంచపల్లవాలను, పంచగవ్యాలను భూదేవి సమర్పణం చేసింది. మనం కూడా భూదేవి సమర్పించినటువంటి ఆ పంచపల్లవాలను ఆ యొక్క కలశలో ఉంచి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారిని కలశాలకు అర్చన చేస్తాం. వెండితో కానీ, బంగారంతో కానీ మన శక్తి కొలిది అమ్మవారి యొక్క ప్రతిమను తయారు చేసి ఆవిడికి స్నానం చేయించి షోడశ ఉపచారాలతో విశేషంగా ఆరాధన చేసి అమ్మవారికి షడ్రుషోపేతమైనటువంటి మధుర పదార్థాలను నివేదన చేసి 9 ముడులతో ఉండేటువంటి తోరణాన్ని అమ్మవారికి సమర్పణం చేసి ఆ తోరణాన్ని ప్రసాదంగా తిరిగి స్వీకరిస్తాం. అదేవిధంగా మధురమైనటువంటి పదార్థాలను ముత్తైదువులకు వాయినంగా ఇస్తాం. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించేటువంటి ఈ వ్రతం దేవేంద్రాదులు అమ్మవారికి ఏ రకంగా ఎంత భక్తి శ్రద్ధలతో సమర్పించి ఆ పాల సముద్రాన్ని చిలికిన తరువాత అమ్మవారు వచ్చిన తరువాత అమృతం జనించింది. ఆ అమృతాన్ని స్వీకరించడం చేత మరణం లేనటువంటి స్థితి దేవేంద్రాదులకు కలిగింది. తద్వారా దేవతల్ని జయించి సకల సౌభాగ్యాలు వాళ్ళు పొందారు. అదేవిధంగా సంసారం అనేటువంటి ఈ సముద్రంలో కష్టాలు సుఖాలు అనుభవిస్తూ ఉండేటువంటి మనం వాటి నుంచి బయటికి వచ్చి సుఖశాంతులు పొందాలి అంటే మహాలక్ష్మీదేవిని అర్చించాలి అనేటువంటి విషయాన్ని పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ వ్రత విధానాన్ని తెలియజేశాడు. నిత్యము కూడా మనం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరించాలో సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించారు. అమ్మవారు అడుగుతుంది, ప్రభు ఈశ్వర, మానవులు సుఖశాంతులతోటి సకల సౌభాగ్యాలతోనూ జీవించాలంటే ఏ వ్రతాన్ని ఆచరించాలి? ముత్తైదువులకు సౌభాగ్యం కలగాలంటే ఏ వ్రతం వల్ల సకలమైనటువంటి శుభములు, మంగళములు, ఐశ్వర్యములు, భోగభాగ్యాలు కలుగుతాయో ఆ వ్రతాన్ని గురించి తెలియజేయమని ఎంతో శ్రద్ధగా పార్వతీదేవి పరమేశ్వరుని అడిగితే ఆయన వరలక్ష్మి వ్రత విధానాన్ని చెప్పారు. అమ్మవారిని షోడశ ఉపచారాలతో అర్చించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహంతో భూలోకంలో సుఖశాంతులతో జీవించేటువంటి అవకాశం ఉంది అని అమ్మవారికి ఈశ్వరుడు చెప్పాడు. ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా, ఆచరించిన వాళ్ళ వివరాలు చెప్పమని అమ్మవారు అడిగితే మగధ దేశంలో కుండలిని నగరంలో చారుమతీదేవి అనేటువంటి బ్రాహ్మణ ముత్తైదువు ఈ వ్రతాన్ని ఆచరించింది అనేటువంటి విషయాన్ని ఈశ్వరుడు అమ్మవారికి చెబుతాడు. చారుమతీదేవి, ఆవిడ పేరే చారుమతి, అంటే విశాలమైనటువంటి హృదయము కలిగినటువంటిది. ఎవరైతే వ్రతం ఆచరించేటువంటి వాళ్ళు ఉన్నారో ఆ వ్రతం ఆచరించే వాళ్ళల్లో తప్పనిసరిగా ఉండవలసినటువంటి నియమము నిత్యము ఆచరించేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వారి వారి కర్మలు సక్రమంగా ఆచరించాలి. ముత్తైదువులు భర్త యందు, అత్తమామల యందు
అలాగే వారి వారి కుటుంబ సభ్యుల యందు, పిల్లల యందు, గృహమునందు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో, భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి ఏ నియమాలైతే ఉన్నాయో ఆ నియమాలన్నీ ఆచరించాలి. ఇది ప్రధానమైనటువంటిది. అలాంటి గృహిణి చారుమతీదేవి. ఆవిడికి కలలో మహాలక్ష్మీదేవి కనిపించింది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఈ వ్రతం ఆచరించమని, ఎలా ఆచరించాలో అమ్మవారు తెలియజేస్తే మెలకు వచ్చింది. నిద్రలో కలగని కలలో మెలకు వచ్చింది. తెల్లవారు లేచి భర్తకు చెప్పింది, అత్తమామలకు చెప్పింది. చాలా సంతోషించారు. ఈ వ్రతం ఆచరించమని చెప్పారు. అప్పుడు నేను ఒక్కళ్ళనే ఆచరించవచ్చు కదా అని అనుకోలేదు. ఈ సకలమైనటువంటి సౌభాగ్యములు, శుభాలు అందరికీ కలగాలని ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి అందరికీ, ముత్తైదువులందరికీ కూడా ఈ వ్రతం యొక్క గొప్పతనాన్ని, తాను పొందినటువంటి ఈ కళ యొక్క విషయాన్ని అందరికీ తెలియజేసింది. అందరితో కలిసి భర్త యొక్క అనుమతి, అత్తమామల యొక్క అనుమతి, బంధువుల యొక్క అందరినీ కూడా ఆహ్వానించి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి సకల సౌభాగ్యాలు పొందినట్టుగా మనకి ఈ వ్రత కథలో మనకి తెలుస్తుంది. మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం శ్రావణ మాసంలో పౌర్ణమి నాడుకి ముందు వచ్చేటువంటి శుక్రవారం. ఆ రోజు వీలు కాలేదండి. ఆ 4 వారాల్లో ఏ రోజున వీలైతే ఆ రోజున ఈ వ్రతాన్ని చేయడం అనేటువంటిది కూడా ఒక సాంప్రదాయంగా వస్తుంది. సాధారణంగా అందరూ అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ప్రాతకాలంలో బంధుమిత్రులందరితో కలిసి చక్కగా శ్రీసూక్త విధానంగా అమ్మవారిని అర్చిస్తారు. ఇందులో అత్యంత విశేషమైనటువంటి ఫలితం ఏది అంటే, అమ్మవారు ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయమే కులే అని శ్రీసూక్త మంత్రం. ఆపసృజంతు స్నిగ్ధాని, స్నిగ్ధము అంటే స్నేహబంధం, ఆపహ అంటే జలముల యొక్క అధిదేవత ఎవరు అంటే సాక్షాత్ మహాలక్ష్మీదేవే. జలముల యొక్క అధిదేవత మహాలక్ష్మీదేవి. జలాలు ఏం చేస్తాయి అంటే అణువుల్ని అన్నిటినీ ఓ చోటని కలుపుతాయి జలములు. అందుకే అన్నం వండేమో, ఏదో పదార్థం వండేమో అంటే ఈ జలంతో మనం ఉడికిస్తే అంత దగ్గర చేసి మధురంగా తయారు చేసి మనకి శక్తిని, పుష్టిని అన్నిటినీ ఇచ్చేటువంటిది ఈ జలముతో పక్వం చేసినటువంటి ఆహార పదార్థాలు. అలాగే ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే. చిక్లీత అంటే ఓ మన్మథ, నీవు స్నేహబంధాన్ని మాలో పెంపొందించు. ఆ బంధమే సమస్తమైనటువంటి శుభాలకు, ఆనందానికి నిలయం. అంతే కదండి. గృహంలో భార్యాభర్తల మధ్య ఉండే బంధం, అత్తమామల మధ్య, తల్లి పిల్లల మధ్య, బంధువుల మధ్య, అందరి మధ్య ఉండేటువంటిది స్నేహబంధం. ఆ బంధము ఎవరి ద్వారా వస్తుంది అంటే ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే. ఓ మన్మథ, మహాలక్ష్మీ స్వరూపిణి జలరూపంలో, అధిదేవతా రూపంలో, జలముల యొక్క అధిదేవతా రూపంలో ఉన్నటువంటి ఓ మహాలక్ష్మీదేవి యొక్క పుత్రుడమైనటువంటి ఓ మన్మథ, నీవు మా గృహంలో వసించవయ్యా. మాలో ఆ బంధుత్వాన్ని, ఆ బంధాలను పెంచి అమృతతుల్యమైనటువంటి స్థితిని మాకు కలిగించమని ఆయన్ని వేడుకుంటాం. కుమారుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, తల్లితో సహితంగా రమ్మనే పిలుస్తాం. కాబట్టి మన్మథుణ్ణి వాళ్ళ అమ్మగారైనటువంటి మహాలక్ష్మీదేవితో కలిసి మన ఇంట్లో వసించమని ప్రార్థించేటువంటి విధానం ఏదైతే ఉన్నదో, ఆ శ్రీసూక్త మంత్రాలన్నీ కూడా మనలో మంచి భావాలను, మంగళప్రదమైనటువంటి ఆలోచనల్ని, విశాలమైనటువంటి భావాలను మనలో పెంపొందిస్తాయి. వాయనం ఇచ్చినప్పుడు కూడా
ఇచ్చేటువంటి ముత్తైదువు సాక్షాత్ ఇందిరే, మహాలక్ష్మీదేవే. పుచ్చుకునే ఆవిడ మహాలక్ష్మీదేవే. ఇయ్యబడేటువంటి మంగళద్రవ్యములు, ఆ వాయినములన్నీ కూడా మహాలక్ష్మీదేవే. కాబట్టి ఇచ్చేవాళ్ళు, పుచ్చుకునేవాళ్ళు, చూచిన వాళ్ళు అందరూ తరించే విధంగా ఆ అంతా మహాలక్ష్మి స్వరూపంగా ఉండేటువంటిది. ఈ మహాలక్ష్మి వరలక్ష్మి వ్రతం ఏదైతే ఉన్నదో వరాలిస్తుంది. కాబట్టి ఆ రోజున నియమ నిబంధనలు కలిగి ఉత్తమ గృహిణి అయినటువంటి చారుమతీదేవి ఈ వ్రతాన్ని అందరితో కలిసి ఆచరించి వ్రత ఫలాన్ని పొందింది. ఆ రకమైనటువంటి భావాలతో మనము ఆ వ్రతాన్ని, వరలక్ష్మి వ్రతాన్ని మనం ఆచరిస్తే మనలో కూడా సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ఈశ్వరుని చేత ఇయ్యబడినటువంటి మహోన్నతమైనటువంటి వ్రతం, మనకు ఉపదేశించబడినటువంటి వ్రతం. పార్వతీ అమ్మవారు అక్కడ నిలబడి స్వామి ఈ వ్రతం మాకు చెప్పు అని అనడానికి కారణం, కలియుగంలో మనందరం తరించడానికి యోగ్యమైనటువంటి వ్రతాల్లో ఈ వరలక్ష్మి వ్రతం ముత్తైదువులకు చాలా శ్రేయోదాయకం. మనందరికీ కూడా సకల శుభాలను ప్రసాదించేది. వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మనందరం సుఖశాంతులతో జీవిద్దాం. అందరం కలిసిమెలిసి ఉందాం. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని లోకాలకు చాటుతాం. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.